తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు శ్రావ్య, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో నూతన అవకాశాలను ప్రదర్శిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించింది. వివిధ దేశాల నుండి వచ్చిన 150కి పైగా ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ తొలి రోజు 4 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ విద్యుత్ శాఖలో ఒక్కరోజే 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. పంప్ టు స్టోరేజ్ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో వంతారా బృందం ఎంఓయూ చేసుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో వంతారా బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ నెలాఖరున వంతారాని సందర్శిస్తామన్నారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. ఈ సదస్సుకు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు. సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్ గా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. Telangana become India's youngest state. After 10 years, we are now trying to become India's most developed state and one of the best in the world. Following the Indian model of constitution making, we decided to deliberate upon our future. We asked experts to tell us what we can achieve by 2047 when India will celebrate its 100 years of independence. This is how the dream of Telangana Rising 2047 was born. In our Telangana culture, when we wanted to do something great, it is important to take blessings from our gods. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it pure, pure and rare. In 20 plus years, they have achieved the highest investments and growth in the world. We want to replicate the same model in Telangana. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. Now we are getting ready to compete with them. We have also invited them to collaborate, invest and support us in the Telangana rising journey. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 11:30 వర్మ స్టార్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు సమావేశంలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులతో పాటు ప్రపంచ రాజకీయ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా విజన్ 2047 నాటికి దాదాపు $3 ట్రిలియన్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం స్టార్ట్ అయినటువంటి కార్యక్రమానికి నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థితో పాటు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, అమెజాన్ ఐకియా ప్రతినిధులతో పాటు వివిధ ఫర్నిచర్ తయారు చేస్తున్నటువంటి ఎంఎస్ఎంఈతో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీలు
వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కి హాజరు కావాల్సి ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి అంతర్జాతీయ పరంగా తెలంగాణ రాష్ట్రాన్ని కీర్తి ప్రతిష్టలు విశ్వాసం చేసేందుకు ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అనేది బాగా తోడ్పడుతుందనేటువంటి ప్రభుత్వం భావిస్తుంది. విదేశాల పెట్టుబడులు ఎక్కువ ఆకర్షించి ఫ్యూచర్ సిటీ లో నిర్మించబోయేటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయబోయేటువంటి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై కూడా ఎగ్జిబిషన్ స్టాల్స్ ని ఏర్పాటు చేసి వారందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మొదటి రోజు మరి కాసేపులోనే కంప్లీట్ అవుతుంది. మొత్తం 12 అంశాల మీద 4 స్టేజ్ల వద్ద 3 సెషన్లు పార్టిసిపేట్ చేసినట్టు ఈ సెషన్ లో ఒక్కొక్క సెషన్ లో ఒక్క విభాగానికి చెందినటువంటి అధికారుల సమావేశాలు వేసి మొదటి సెషన్ లో తెలంగాణ భవిష్యత్తు ఇంధనం, అదే గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన సెషన్ తో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు, నాన్ ఎమిషన్ టెక్నాలజీ సంబంధించిన అంశాలతో పాటు సాంకేతిక రంగాలు, సెమీ కండక్టర్ సంబంధించిన అంశాలు, మరోవైపు విద్యారంగానికి సంబంధించిన అంశాలు, ఐటీ రంగానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా హెల్త్ కి సంబంధించిన అంశాలు, అంతర్జాతీయ అవకాశాలకు సంబంధించిన నైపుణ్య మార్కెట్ సంబంధించిన అంశాలపై కూడా సెషన్స్ కూడా ఈ రోజు ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మరికాసేపులోనే ఒక్కొక్క సెషన్ లో ఒక్కొక్క మంత్రులు పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు హెల్త్ సెషన్ లో మంత్రి దామోదర్ రాజమండ్రి పార్టిసిపేట్ చేశారు. ఇరిగేషన్ సంబంధించిన సెషన్ లో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక్కొక్క సెక్షన్ లో ఆయా విభాగాలు చెందినటువంటి నాయకులు, అధికారులతో పాటు మన మంత్రులు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క సెషన్ లో పాల్గొంటారు. రేపు మరి గ్లోబల్ సమ్మిట్ రేపు 2వ రోజులో విజన్ 2047 డాక్యుమెంట్ ని ఆవిష్కరిస్తారు. ఇది చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే రేపు విజన్ 2047 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాల మీద ఇంకా ముందుకు వెళ్ళాలి, రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకోవాలి, రాష్ట్రానికి పెట్టుబడులు ఏ రకంగా వస్తాయి. ఇప్పటికీ భారీ పెట్టుబడులు ఈ రోజు వచ్చినటువంటి చాలా మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు చాలా మంది తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్టు కూడా తెలుస్తుంది. దాని వివరాలు కూడా రేపు పూర్తి వివరాలు కూడా అధికారులు కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ ఎంతో అంగరంగ వైభవం కొనసాగుతుంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ యొక్క సదస్సుకు పలు రాష్ట్రాలతో పాటు పలు దేశాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలి. సినీ రంగానికి సంబంధించినటువంటి హీరో నాగార్జునతో పాటు కర్ణాటక డిప్యూటీ డికే శివకుమార్ వీరందరూ కూడా హాజరై గ్లోబల్ సమ్మిట్ లో హాజరై తమ యొక్క ఇంటిని చాటని చెప్పొచ్చు. ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ అశాస్త్రంగా కొనసాగుతుంది. ఈ రోజు మరికాసేపులో కీరవాణి సంబంధించిన సంగీత విధావరి కూడా స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు కొంతమంది సెలబ్రిటీలు, కొంతమంది సినీ తారలు కూడా ఈ యొక్క సమావేశానికి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం మొత్తం అంగరంగ వైభవంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి. రాష్ట్రంలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి కీర్తిని, ప్రతిష్టలు, గౌరవాన్ని చిరస్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిలబెట్టారు. ఈ రోజు మొదటి రోజు మరి కంప్లీట్ అవుతున్న అన్ని సెషన్స్ కూడా కంప్లీట్ అవుతాయి. రేపు నుంచి మళ్ళీ తిరిగి రేపు విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణతో పాటు కొన్ని ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై కూడా వివిధ విభాగాలకు చెందిన సెషన్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. మియాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. మియాపూర్ మక్తా మహబూబ్పేట్ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 44/5లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కొందరు ప్రైవేట్ వ్యక్తులు కొన్ని సంవత్సరాలుగా షెడ్లను ఏర్పాటు చేసుకుని కిరాయికిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా షెడ్లను నేలమట్టం చేసింది. 600 కోట్ల రూపాయల విలువ చేసే 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా రైళ్లు చెర నుండి హైడ్రా కాపాడింది. ఆ స్థలంలో కంచెను వేసి ప్రభుత్వ స్థలంగా బోర్డును ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా హెచ్చరించింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ టార్గెట్ గా పట్టణంలో ఇటీవలి కాలంలో 5 వాహనాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగలను పట్టుకుని 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ ప్రాంతానికి చెందిన 5గురు నిందితులు జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరంతా దొంగిలించిన వాహనాలపై హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నట్లు పక్కా సమాచారంతో నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు డీసీపీ తెలిపారు. మోటార్ సైకిళ్లతో వెళ్తున్నటువంటి వెహికల్ ను చెక్ చేయగా ఇవన్నీ కూడా గతంలో దొంగతనాలకి గురైనటువంటి వెహికల్స్ గా గుర్తించి వారిని ప్రశ్నించగా వారి నుంచి కొన్ని వివరాలు రాబట్టడం జరిగింది. అందులో A1 ఏపూరు శివ, ఇతను ఇండ్లూరు గ్రామం, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి ఈ బైక్ స్టంట్లకు అలవాటు పడి ఇతను కాస్ట్లీ బైకులు, ముఖ్యంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటువంటి బైకులను కీస్ హ్యాండిల్ లాక్ ను పగలగొట్టేసి స్టెప్ చేసుకుంటూ ఇవన్నీ అన్ని కూడా దొంగతనానికి గురైనటువంటి నందిగామ టౌన్ పరిధిలోనే దొంగతనానికి గురైనటువంటి బైకులుగా తేల్చడం జరిగింది. ఈ ఏపూరి శివతో పాటు కుర్రి మహేంద్ర, అదేవిధంగా కంచుకొమ్మల సంజయ్ కుమార్, ఉదర సంతోష్, మేడిపల్లి ఉమేష్ చంద్ర అని చెప్పేసి ఈ దొంగతనంలో ఈ ఏపూరి శివకు వీళ్ళంతా కూడా సహాయం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళంతా జల్సాలు చేసుకుంటూ తిరిగేవారు. ఇంకా వీళ్ళ నుంచి ఇంకా 5 బైకులు రికవర్ చేయడం జరిగింది. మొత్తం 15 బైకులకు గాను 10 ఐడెంటిఫై చేశాము. ఇంకా 5 బైకులు ఐడెంటిఫై చేయాల్సి ఉంది. వీటి యొక్క వర్త్ దాదాపుగా 26 లక్షల రూపాయల వర్త్ ఉన్నటువంటి బైకులను ఈరోజు స్వాధీనం చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ దొంగతనం సంబంధించిన ఈ ముఠాను ఐడెంటిఫై చేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా మంచి రివార్డులను ఇచ్చేసి అభినందిస్తున్నాం. సరైన సమయానికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల డేటా ప్రభుత్వానికి అందించకుండా అధికారులు కాలయాపన చేయడంతోనే తమకు గత 3 నెలల నుండి వేతనాలు అందడం లేదని వాపోతున్న మున్సిపల్ కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టి గత 2 నెలల నుంచి కూడా వేతనాలు రాకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది కార్మికులు, అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు నిజంగా వాళ్ళు ప్రభుత్వాన్ని, అధికారులను ఏమి డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు ఏదైనా విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా ఏం సమస్య ఎదుర్కొంటున్నారు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మేము మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తా ఉన్నాం. ఇది గతంలో మంచిర్యాల మున్సిపాలిటీ సుమారుగా 354 మంది కార్మికులు ఆనాడు పనిచేస్తా ఉండే. ఈరోజు కార్పొరేషన్ అయిన తర్వాత వివిధ గ్రామాలు కూడా దీనిలో విలీనం కావడం జరిగింది. మొత్తం సుమారుగా 554 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. అయితే మాకు ప్రభుత్వము ఒక నివేదిక ఇచ్చింది, ఎంతమంది పనిచేస్తా ఉన్నారో వారి యొక్క డాటా పంపించాలి మా దృష్టికి అని చెప్తే వీళ్ళకి 2023 నుంచి ఆల్రెడీ ఇయర్లీ ఒకసారి డాటా పంపించాల్సి ఉంటుంది. అయితే 2023 నుంచి వీళ్ళు మెయిల్ పెట్టిన కొద్ది CDMA నుంచి వీళ్ళు సరిగా స్పందించకపోవడం, అదేవిధంగా ఈ 76 మంది ఏదైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ సెక్షన్లో వాటర్ సప్లై మరియు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తారు మా కార్మికులు. అయితే దీనికి సంబంధించి 76 మంది పేర్లు లేకపోవడం వల్ల అందరి పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లై, ఎలక్ట్రీషియన్ అందరి కూడా వేతనాలు ఆపడం జరిగింది. ఇలా రికార్డు డొక్కాడని అతి తక్కువ జీతం ఉన్నది మాకు. అన్ని మున్సిపాలిటీలో వేతనాలు ఇస్తూ ఉన్నారు. కేవలం ఒక మంచిర్యాల మున్సిపాలిటీకి మరి ఎందుకు ఇంత ఇబ్బంది జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సానుగా స్పందించారు. మేము పోయి వారి దృష్టికి తీసుకెళ్తే మరి మేము అనేది ఒకటే, వారికి మా ఏదైతే జీతాలు నిలిపివేసారో వెంటనే అవి మా యొక్క వేతనాలు మాకు అందించే విధంగా చర్యలు తీసుకొని సంబంధిత అధికారులు, అదేవిధంగా ఇది ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇట్లా జరిగింది కాబట్టి వారే పూర్తిగా బాధ్యత వహించి మరి కార్మికులకు అండగా నిల్చోవలసిన అధికారులు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. దయచేసి మా మీద మరి మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలి, మా జీతాలు మాకు వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఎన్ని నెలలు మీరు వేతనాలు రావడం, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం డాటా పంపాలని కోరితే ఇక్కడున్న అధికారులు అశ్రద్ధతోటి 76 మంది డాటా పంపకపోవటము అది బాధాకరము. వెంటనే దాన్ని మరి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని సరిదిద్ది మరి ఆ తోటి కార్మికుల న్యాయం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అయితే కార్మికుల బతుకులు బాగుపడతాయని మేము కలలుగన్నాము. కానీ దాదాపు ఇప్పటికీ 2 నెలలు 3 నెలలు నడిచిన ఇప్పటికి కార్మికులకు కనీస వేతనం రాకపోవటం చాలా బాధ. ఇకనైనా మరి మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులను మీద దయదలిచి మరి వెంటనే దీని మీద జిల్లా కలెక్టర్ గారు కానీ మరి మంచిర్యాల గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కానీ వెంటనే
లేకపోతే మన మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ గారు దయదలిచి ఈ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కార్మికులకు ఈ 2-3 రోజుల్లో ఈ పంచాయతీ సులువు కార్పొరేషన్ల విలీనం చేసిన సహ కార్మికులందరినీ వెంటనే 2-3 రోజుల వేతనం చెల్లించాలి. లేకపోతే వేతనం గిట్ట ఈ 2-3 రోజుల గిట్ట చెల్లించకపోతే మా గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ ఏ సమయం పిలిపించినా ఆ పిలుపుకి మేము మంచిర్యాల మున్సిపల్ కార్మికులం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. కార్మిక సంఘం నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకొని చెప్పండి. ఏంది బ్రదర్, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏంది గతంలోనే చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్య పరిష్కారం కావడం లేదు, ఎట్లా చూస్తారు, దాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎప్పుడైతే కార్పొరేషన్ అయిన తర్వాత మరి కార్పొరేషన్కు ముందు మంచిర్యాల మున్సిపాలిటీలో 354 మంది కార్మిక సోదరులు పనిచేసేది. అందులో 277 మంది పారిశుద్ధ్య కార్మికులు, 76 మంది వివిధ విభాగాల్లో పనిచేసే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా పనిచేసేవాళ్ళు. విలీనమైన తర్వాత మనకు నస్పూర్ గ్రామ పంచాయతీ నుండి 132 మంది, విలీన గ్రామాల నుంచి 42 మంది కార్మికులు ఇవాళ మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక డాటా అడిగింది, మన దగ్గర మున్సిపాలిటీలో ఎంతమంది పనిచేస్తున్నారని డాటా అడిగింది తప్ప ఈ పలాని పేర్లు కూడా ప్రభుత్వం అడగలేదు. కానీ మీరు డాటా ఎంట్రీ అప్పుడు పిహెచ్ వర్కర్స్, నాన్ పిహెచ్ వర్కర్స్ ఏదైతే లిస్ట్ ఇవ్వాల్సి ఉందో ఆ లిస్ట్ ఇచ్చే క్రమంలో ఏమి ఇవ్వాలో అర్థం కాక డైరెక్ట్గా 280 మంది పేర్లు కొట్టి పంపడం జరిగింది. అది పూర్తిగా అధికారుల యొక్క తప్పిదం. ఈ తప్పిదాన్ని వల్ల ఇవాళ కార్మికుల మీద తప్పును కార్మిక రుద్దడం అనేది సరైనది కాదు. దానికి పూర్తి బాధ్యత ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళైతే చర్య తీసుకోవాలి. ఒక్కడే ఇప్పుడు తెలియజేస్తున్నాం, మాకు ఈ 20 తారీఖు నుంచి ఈ మధ్య 15 తారీఖు లోపల మరి ఏదైతే ఇలా ఫెస్టివల్ ఉంది, ఇలా క్రిస్మస్ పండుగ ఉంది, రేపు సంక్రాంతి రాబోతూ ఉన్నాయి కాబట్టి మరి కార్మికులకు సబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా కార్మికులకు త్వరగా చెల్లించాలని, చెల్లించడంలో మరి మా ఆందోళన చేసే కార్యక్రమానికి పూర్తిగా మరి కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహించి ఉంటారని సందర్భంగా తెలియజేస్తారు. అధికారులు చొరవ తీసుకోవాలి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కూడా తమకు వేతనాలు సరైన సమయానికి అందించాలని కోరుతాను. లేదంటే కూడా ఆందోళన బాట పట్టి సమ్మెకు దిగడానికి కూడా సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని, అధికారులను అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. విజయవాడలో యోనిక్స్ సన్ రైజ్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోగో పోస్టర్ను ఆవిష్కరించారు. హోటల్ ఇంద్రప్రస్థలో ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అంకమ్మ చౌదరి హాజరై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో నలుమూలలా క్రీడా పోటీలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యోనిక్స్ సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యోనిక్స్ సన్ రైజ్ 87th సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకు తీసుకొచ్చడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అసోసియేషన్ వారికి, అంకమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇటువంటి టోర్నమెంట్స్ వస్తేనే ఇవాళ మన యూత్కి మంచి ఇన్స్పిరేషన్గా, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకం అనేది నిర్దేశించారు. ఎంతోమంది ఇంటర్నేషనల్ జెంట్సే కాదు, ఉమెన్ క్రీడాకారులు కూడా అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా వచ్చి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకాన్ని కూడా ఇంటర్నేషనల్గా ఎగరేశారు. ముందుగా వారందరూ మనకి ఇన్స్పిరేషన్. శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళందరూ మనకు ఇన్స్పిరేషన్ ఉండాలి పిల్లలు. డెఫినెట్గా మాకు ఎక్కడైతే స్టేడియంస్ ఖాళీ ఉన్నాయో మిగతా అన్ని స్పోర్ట్స్కి ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ తరఫున పనిచేస్తాం. శాప్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు కృషి చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున త్వరలో మంగళగిరిలో కానీ ఇటువంటి కొన్ని ప్రదేశాల్లో అన్ని క్రీడలకి సరిపడా బాడీ కూడా రెడీ చేస్తాం. ఆదరణ పొందుతున్న క్రీడ, ఆ క్రీడకి మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అకాడమీ తీసుకొచ్చి గోపీచంద్ గారితో మాట్లాడి ఆ రోజు అకాడమీ ద్వారా ఈరోజు చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అక్కడి నుంచే ఉద్భవించారు. ఆ రోజు స్థలాలు ఇచ్చి ప్రోత్సహించి క్రీడాకారులను గుర్తించి గౌరవించి ముందుకు తీసుకెళ్లడంతో బ్యాడ్మింటన్ అంటేనే అది ఆంధ్రప్రదేశ్ తెలుగువారు. ఏ మెడల్ సాధించినా ఇది శ్రీకాంత్ గారైనా ఇంకెవరైనా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది మన బిడ్డలే, తెలుగు బిడ్డలు.
అమరావతిలో P4 జీరో పావర్టీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్, ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు. P4 అమల్లో బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వేపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. P4 సర్వేలో వైద్య సదుపాయం, ఉద్యోగం, చిరు వ్యాపారాల విస్తరణ, వ్యవసాయం, నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, నైపుణ్యాల పెంపుపై సాయం కోరారు బంగారు కుటుంబాలు. పైరవీలకు అతీతంగా పారదర్శకంగా ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పనిచేస్తుందని రెరా చైర్మన్ శివారెడ్డి తెలిపారు. అమరావతిలో రెరా ఆఫీస్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అమరావతి అభివృద్ధి కోసం రెగ్యులర్ అథారిటీ సభ్యులమంతా కలిసి కృషి చేస్తున్నామన్నారు. రెరాతో అనుబంధం ఉన్న అన్ని బిల్డర్స్, డెవలపర్స్ అంతా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. రియల్టర్లు అంతా వారు చేయగలిగిన హామీలను మాత్రమే బ్రోచర్స్ లో ముద్రించారని స్పష్టం చేశారు. ప్రతి నెల ఒక్క జిల్లాలో మున్సిపల్, బిల్డర్స్, డెవలపర్స్ తో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. బిల్డర్స్ వల్ల మోసపోయిన వారు రెరాలో ఫిర్యాదు చేయాలని సూచించారు. నియమించబడిన సభ్యులు అలానే చైర్పర్సన్ అయిన నేను ముందుగా ఈ ప్రభుత్వ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మమ్మల్ని నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్త రాజధానిలో మేము పనిచేయుటకు అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరం నాతో సహా ఈ ఫుల్ బాడీ ఏదైతే ఉందో టెక్నోక్రాట్స్, లాయర్స్, అలానే వివిధ రంగాలలో ఇంజనీర్స్, వివిధ రంగాలలో ప్రముఖంగా ఈ సొసైటీకి సేవ చేయాలి అనే తలంపుతోటి ఇక్కడికి వచ్చారు. ఇంత మంచి బాడీని నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రజల రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్డ్